హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కోడాల నాని అలియాస్ గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడాల నాని, మాజీ మంత్రి కోడాల నాని గారు పూర్తిగా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన ఎన్నికల ముందే చెప్పడం జరిగింది, ఇదే నాకు చివరి ఎలక్షన్. ఆల్రెడీ గతంలోనే 4 సార్లు వరుసగా గుడివాడ నియోజకవర్గానికి 20 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యే కింద ఉన్నారు. మొన్న లెగ్గుంటే 5వ సారి ఎమ్మెల్యే అవుతారు. కానీ గుడివాడ ప్రజలు ఆలోచించి మరి ఏమనుకున్నారో, ఆయన అభివృద్ధి చేయడం లేదు అనుకున్నారో, లేదంటే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనుకున్నారో, ఏదనేది పక్కన పెడితే ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారితో నేను చివరిసారి ఇంకా నేను రాజకీయాల్లో పోటీ చేయనని చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ తన కుటుంబ సభ్యులు ఎవరో పోటీ చేస్తారో, లేదంటే ఆ సీటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకొకరికి ఇస్తారో అనేటట్టు వచ్చినాయి. కానీ ఈయన ఓడిపోయారు. ఓడిపోయినప్పటి నుంచి కూడా, అంటే 2024 ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు చూసుకుంటే ఈ 7 నెలల సమయంలో కూడా ఎక్కడ కూడా కోడాల నాని కనిపించలా. ఏ మీటింగ్కి కానీ, ఏ కార్యక్రమానికే కానీ, ఏం జరిగినా కానీ ఎక్కడ కూడా కోడాల నాని అయితే కనిపించడం లేదు. పైగా కొద్ది రోజుల కిందటి నుంచి కూడా ఆయన చూసుకుంటే ఆరోగ్యం బాగోలేదు, దానివల్లే రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే పూర్తిగా కూడా 100కి 100% ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటాను, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని కొంత సమాచారం అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఆయన అఫీషియల్గా అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, కానీ గతంలో చెప్పారు ఇదే నాకు చివరి ఎలక్షన్ అని చెప్పారు. కానీ ఒకవేళ ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇంకొకసారి మళ్ళీ పోటీ చేస్తారనే ఆలోచనలో తన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నారు. కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తల ప్రకారం కీలకంగా చూసుకుంటే కోడాల నాని పూర్తిగా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈయన ఇంకెక్కడా కూడా కనిపించరు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది? కోడాల నాని దాదాపుగా 20 ఏళ్ల పాటు, అంటే ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి ఉన్న టైం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఆయనే గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద పనిచేశారు. వరుసగా 4 సార్లు వన్ సైడ్గా లెగ్గారు. ఈసారి లెగ్గితే 5 సార్లు. రాష్ట్రంలోనే ఒక రికార్డ్ అవుతుంది. కానీ ఆయనకి గుడివాడ ప్రజలు మరి ఆయన నమ్మలేదు ఈసారి. ఎందుకనంటే గత 5 ఏళ్ల పరిపాలన అనేది అంత అధ్వానంగా ఉంది. గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా పెద్దగా అభివృద్ధి జరిగినట్టు కూడా ఎక్కడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాము గారిని కొత్తగా నిలబడ్డ ఎమ్మెల్యేని ఆయన్ని గెలిపించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూసుకుంటే ఈయన పార్టీ కార్యక్రమాలకే కానీ, జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకే కానీ, లేదంటే ఇంకో దానికే కానీ ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడ కూడా తలదూర్చడం లేదు. పైగా ఈ పక్క రెడ్ బుక్ ఏదైతే ఉందో, రెడ్ బుక్ లో ప్రత్యేకించి కూడా నారా లోకేష్ గారు మొట్టమొదటిగా టార్గెట్ చేసే మనిషి ఎవరైనా ఉన్నారు అంటే కోడాల నాని. ఎందుకనంటే గత 5 ఏళ్ళు కూడా ఈయన మాట్లాడిన మాటలకి, చేసిన చేష్టలకి అస్సలు ఎక్కడ కూడా ఉపేక్షించే అవకాశమే లేదు. అంటే నారా లోకేష్ ఎక్కడ కూడా తగ్గే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా 100కి 100% ఈయన ఏ కేసులో దొరుకుతాడు, ఏ కేసులో దొరికితే న్యాయబద్ధంగా, అంటే ఎక్కడ కూడా చట్టాన్ని వ్యతిరేకించకుండా న్యాయబద్ధంగా ఈయనకి శిక్ష పడే విధంగా, ఈయన్ని జైలుకి పంపించే విధంగా నారా లోకేష్ గారు అయితే ఎదురు చూపులు చూస్తున్నారు. మరి ఏం జరుగుద్దనే చూడాలి. ఎందుకు అనంటే గత 5 ఏళ్ళు కూడా నారా లోకేష్నే కానీ, చంద్రబాబు నాయుడునే కానీ చాలా దారుణంగా ఈయనైతే తిట్టడం కానీ, వాళ్ళని దూషించడం కానీ, అవహేళన చేయడమే కానీ చాలా దారుణంగా మాట్లాడారు. ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది 100కి 100% ఉంటుంది. అందుకే ఇంకా ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా కూడా రాజీనామా చేసి పూర్తిగా కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అది పూర్తిగా 100కి 100% ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా లేదనే చూడాలి. కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇటు మీడియా వర్గాల్లోనే కానీ, ఇటు రాజకీయ వర్గాల్లో కానీ, అభిమానులే కానీ, కార్యకర్తలే కానీ చాలా వరకు కూడా ఇదే గుసగుసలు. ఖచ్చితంగా 100కి 100% కోడాల నాని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. మరి ఏం జరుగుద్ది, ఖచ్చితంగా తీసుకుంటారా లేదా అనేది మనం అయితే చూడాలి.